డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో టైప్స్ చూసినట్లయితే ఇక్కడ హెచ్డిబిఎంఎస్, ఎన్డిబిఎంఎస్, ఆర్డిబిఎంఎస్, ఓఆర్డిబిఎంఎస్, ఓఓడిబిఎంఎస్ ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. అయితే ఈ హెచ్డిబిఎంఎస్, ఎన్డిబిఎంఎస్ ఇప్పుడు ఆల్మోస్ట్ అవుట్డేటెడ్. ప్రజెంట్గా వాడుతున్నది ఇవన్నమాట. అయితే ఇవన్నీ కూడాను బేస్డ్ ఆన్ డేటా మోడల్. ఆ యొక్క డేటా మోడల్ అంటే ఏదంటే ఏ విధంగా డేటా అక్కడ రిప్రజెంటేషన్ అవుతుంది, అంటే డేటా స్టోరేజ్ ఏ విధంగా ఉంది, డేటా ఏ విధంగా అక్కడ ఏ స్ట్రక్చర్లో అక్కడ మెయింటైన్ చేయబడుతుంది అని చెప్పేదే డేటా మోడల్. అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో డేటా రిప్రజెంటేషన్ ఏ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఉంది, ఏ టైప్ ఆఫ్ స్టోరేజ్ ఉంది అనేది డేటా మోడల్గా చెప్పుకోవచ్చు. అందుకనే ఇక్కడ డిబిఎంఎస్ టైప్స్నే మనం టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్ అని కూడా అనొచ్చు వీటిని. అయితే ఏ డిబిఎంఎస్ అయినా సరే ఈ 3 విధాలుగా డేటా రిప్రజెంటేషన్ని ఇవ్వాలి. అది హైరార్షియల్ డేటా మోడల్. అదే ఇక్కడ హెచ్డిబిఎంఎస్, హైరార్షియల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. రెండోది నెట్వర్క్ డేటా మోడల్, అదే నెట్వర్క్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. రిలేషనల్ డేటా మోడల్, అదే ఇక్కడ ఇచ్చిన ఆర్డిబిఎంఎస్ కావచ్చు, ఓఆర్డిబిఎంఎస్ కావచ్చు, ఇవంతా కూడా రిలేషనల్ డేటా మోడల్కి సంబంధించినటివి. ఓకే, అయితే ఈ యొక్క డేటా రిప్రజెంటేషన్లో ఫస్ట్ మనం, అంటే డేటా మోడల్స్లో ఫస్ట్ మనం హైరార్షియల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది చూసినట్లయితే ఇక్కడ డేటా అనేది ఒక ట్రీ స్ట్రక్చర్లో స్టోర్ అయ్యి ఉంటుంది. అంటే డేటా టాప్ లెవెల్లో ఒక డేటా ఉంటే దానికి సబ్ లెవెల్లో మిగతా డేటాలు ఉంటాయి. మరి వాటికి మళ్ళీ సబ్ లెవెల్లో మిగతా డేటాస్ లింక్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఇదంతా ఎట్లా ఉంటుంది, ఒక రూట్, దానికి బ్రాంచెస్, మళ్ళీ వాటికి సబ్ బ్రాంచెస్, ఇట్లా ట్రీ స్ట్రక్చర్ లాగా ఈ యొక్క డేటా అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిపార్ట్మెంట్ తీసుకుంటే దాని కింద కోర్సు స్టూడెంట్, మళ్ళీ కోర్స్ కింద ప్రొఫెసర్, ఇట్లా 1 to many అంటే 1 పేరెంట్ మెనీ చైల్డ్స్, ఇట్లా 1 to many రిలేషన్షిప్స్ అనేటివి ఈ యొక్క హైరార్షియల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉంటాయి. మరి అంటే 1 పేరెంట్ కెన్ హ్యావ్ మెనీ చైల్డ్స్ బట్ ఈచ్ చైల్డ్ షుడ్ హ్యావ్ ఓన్లీ 1 పేరెంట్. అంటే కోర్స్కి డిపార్ట్మెంట్ ఒకటే పేరెంట్ అయి ఉండాలి, వేరే ఎంటిటీ ఏది కూడా పేరెంట్ కాకూడదు అనమాట. అట్లా ఇక్కడ ఐఎంఎస్ అనేది ఫస్ట్ హైరార్షియల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఐబిఎం కంపెనీ ద్వారా డెవలప్ చేయబడింది. మరి దీంట్లో డిసడ్వాంటేజెస్ చూసినట్లయితే ఇక్కడ ఓన్లీ 1 to many రిలేషన్షిప్స్ మాత్రమే డేటా మధ్యలో ఉంటాయి. మెనీ టు మెనీ రిలేషన్షిప్స్ అనేటివి ఇక్కడ ఉండవు. అంటే చైల్డ్కి 2 పేరెంట్స్ ఉండేదానికి ఛాన్స్ లేదు. మరి ఈ యొక్క ట్రీ స్ట్రక్చర్లో డేటా యాక్సెసింగ్ అనేది చాలా స్లోగా ఉంటుందన్నమాట. డేటాని తీసుకోవడం, మనం యాక్సెస్ చేయడం చాలా స్లో. మరి ఈ యొక్క ట్రీ స్ట్రక్చర్లో ఏదైనా ఒక ఫీల్డ్ని యాడ్ చేయాలన్నా, మాడిఫై చేయాలన్నా సరే టోటల్ స్ట్రక్చర్ని మార్చాల్సిన అవసరం ఎక్కువ సందర్భాల్లో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క హెచ్డిబిఎంఎస్ అనేది ఓల్డ్ డేటాబేసెస్ మాత్రం వాడేవి, ఇప్పుడు ప్రజెంటు వీటిని వాడటం లేదు. ఓకే, నెక్స్ట్ మనం నెట్వర్క్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలా ఉంటుందో చూద్దాం.